నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం మాత్రం ఈలోపు ఆరులు చుట్టొచ్చేస్తుంది. తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అదానీకి 7 గంటల్లో పర్మిషన్ ఇచ్చేశారు సెకీ వాళ్ళకి. సెకీతో ఒప్పందం రాత్రికి రాత్రి. ఓ పక్కన బాలినేని స్టేట్మెంట్ ఆధారం చేసుకుని దానికి అనుగుణంగా కొన్ని కథనాలు ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న వేళ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రిక లేదా వాళ్ళ సొంత పత్రిక అనేటువంటి సాక్షి సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరించిందని చెప్తోంది. కారు చౌక్గా సౌర విద్యుత్ సరఫరా చేస్తాం 2021 సెప్టెంబర్ 15న సెకీ లేఖ రాసింది. సాధ్యమైన త్వరగా లేఖ మీద నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరిన సెకీ. దీంతో గైడెన్స్ కోసం సెప్టెంబర్ 16న క్యాబినెట్ ముందుకి టేబుల్ ఐటంగా సెకీ లేఖ వచ్చింది. దీని మీద లోతైన అధ్యయనం చేసి క్యాబినెట్కి నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశం ఇచ్చాము. క్షుణ్ణంగా అధ్యయనం తర్వాత అక్టోబర్ 28న క్యాబినెట్ ముందు కమిటీ నివేదిక, దాన్ని ఆమోదిస్తూ ఏపీఆర్సీ అనుమతి తీసుకోవాలని డిస్కంలకు దిశానిర్దేశం చేశాం. ఏపీఆర్సీ కూడా ఆమోదించాక డిసెంబర్ 1న సెకీతో ప్రభుత్వం డిస్కంల ఒప్పందం జరిగింది. ఇది సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరించిందంటూ సాక్షి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది.